అలాగే వీటిని మోదుగ పువ్వులు కూడా అంటారు అండి. అయితే ఇవి వచ్చేసి శివునికి కూడా చాలా ఇష్టమట. అలాగే ఆరెంజ్ కలర్లో ఉంటాయి కదా. మళ్ళీ పాండవులు కూడా వీటితో హోలీ పండుగ జరుపుకున్నారట అండి. అలాగే వీటికి ఒక వరం ఉందట. అంటే శారీరక రుగ్మతలు ఉండవట మనకి. అంటే ఇది వాడడం వల్ల, హోలీ జరుపుకోవడం వల్ల వీటితో మనం అలా ఎలాంటి మొండి రోగాలు ఉన్నా కూడా పోతాయట మనకి. మళ్ళీ ఈ చెట్టు బెరడును ఎండబెట్టి హోమాలకు కూడా వాడతారట. మళ్ళీ బెరడు కాల్చి ఇంట్లో పెట్టినా కూడా చెడు వాసన అవుతుంది. మళ్ళీ కలపతోని ప్యాకేజ్ బాక్సులు అన్నీ కూడా తయారు చేస్తారట. ఇంకా చాలా అండి. ఎండాకాలంలో ఈ కషాయం చేసుకొని తాగడం వల్ల మనకు అంటే వేడి పోతాడండి బాడీలో నుంచి, చల్లదనం. అలా ఇక ఆరెంజ్ కలర్లో అయిపోయిందండి మొత్తం కూడా. టానిక్ లాగా కనబడుతుంది చూడడానికి. 2 గ్లాసులు అయింది చేస్తే. ఇంకా దీంతో మేము అప్పుడు రంగులు ఆడుతుంటాం, ఇట్లా కలర్ అవుతుండే కదా చిన్నప్పుడు. ఇది చూడండి, ఇందాక ఇది తయారు చేసినాం కదా, నమ్మరు కదా, అందుకే మేము కూడా తాగి చూపిద్దామని. మన హెల్త్ని మంచిగా చేస్తాయంటే ఏదైనా కానీ తాగొచ్చు కదండి. చేదు లాంటివి ఏవైనా కూడా మన బాడీకి మంచి చేసే కదా అండి. కానీ మనకి ఇవన్నీ పాటించడంలో టైం ఎక్కడదండి. బిజీ లైఫ్ అయిపోయింది కదా మాది. బాగా కేర్ తీసుకునే వాళ్ళు ఇవన్నీ పాటిస్తారు. ఇక ఎవరైనా లైవ్లో చూపిస్తున్నా. బాగుంది, టేస్ట్ ఏం ఏర్పడదు అంటే నార్మలే. ఇంకా తాగొచ్చు, ఎవరైనా కూడా తాగొచ్చు. ఘోరంగా ఏం లేదు, హెల్త్కి మంచిది కదా, అందుకే తాగుతున్నాం.